తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు భిన్నంగా కొనసాగుతున్నాయి. కానీ ఒక విషయంలో మాత్రం సారూప్యత ఉంది. ప్రతిపక్ష నాయకులుగా ఉన్న కేసీఆర్, జగన్ తీరు ఒకేలా ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరిది ఒకే అహంభావం. అధికారం కోల్పోయాక ఇద్దరు ఇళ్లకే పరిమితమవుతూ వస్తున్నారు. పెద్దగా జనం మధ్యకు రావడం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2 సంవత్సరాల సమయం మాత్రమే ఉంది. ఏపీలో మాత్రం ఇంకా 3 ఏళ్ల వ్యవధి ఉంది. అయితే ఇప్పుడు కేసీఆర్ జనం మధ్యకు వచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మరి జగన్ మాత్రం ఎప్పుడొస్తారో తెలియడం లేదు. పాదయాత్ర పేరు చెప్పి ఆయన జనం మధ్యకు వచ్చే స్కెడ్యూల్ను ఎప్పటికప్పుడు మార్చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ ప్రకటనతో జగన్ స్పందిస్తారా అన్నది చూడాలి. తెలంగాణలో అధికార పార్టీగా ఉన్న గులాబీ కాంగ్రెస్ పార్టీ చేతిలో మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయింది. అప్పటి నుంచి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు. అక్కడే పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. అసెంబ్లీకి సైతం హాజరు కావడం లేదు. కేటీఆర్ తో పాటు హరీష్ రావుతో కథను నడిపిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 3 బహిరంగ సభలు ఏర్పాటు చేస్తామని మొన్న మధ్యన లీకులు ఇచ్చారు. కానీ అటువంటి సభలేవీ నిర్వహించిన దాఖలాలు లేవు. ఇప్పుడు బస్సు యాత్ర అంటూ హడావుడి ప్రారంభమైంది గులాబీ పార్టీలో. కనీసం ఈ బస్సు యాత్ర అయినా చేపడతారా లేదా అన్నది చూడాలి. జగన్ సైతం 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత 2025 సంక్రాంతి నాటికే జనంలోకి వచ్చేస్తాను అంటూ ప్రకటనలు చేశారు. అటు తర్వాత మరో సంక్రాంతి దాటిపోయింది. కానీ ఆయన ప్రజల ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. వచ్చే ఏడాది జూలై నుంచి పాదయాత్ర ప్రారంభించి ఎన్నికల వరకు ప్రజల్లో ఉంటానని చెబుతూ వచ్చారు. అంతకుముందు పార్టీ ప్లీనరీ నిర్వహించాలి. కానీ అటువంటి సన్నాహాలేవీ ప్రారంభించలేదు. మరోవైపు పాదయాత్రకి ఇంకా ఏడాది సమయం ఉంది. ఇప్పుడు పాదయాత్ర వేరు. కేవలం ఎన్నికల దృష్టిలో పెట్టుకుని పాదయాత్ర చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారన్న సంకేతాలు ఖచ్చితంగా వెళ్తాయి. దానిని ప్రజలు హర్షించరు కూడా. అయితే తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ చేస్తున్న రాజకీయమే అధికార పార్టీకి శ్రీరామరక్ష అన్నట్లుగా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.